తొందరగా తీయాలి, ఎందుకంటే ఏడ్చేసి డేంజర్ అవుతారు. తొందరగా తీయేస్తే అయ్యో బారేని అలానా ఉండని ముందు ఆయన ఎట్లా పట్టుకుంటాడు అదే నేను పోతా అనుకుంటానే అన్న తట్టుకోలేకపోయింది తమ్ముడు. సండే ఆయనకెళ్ళి కట్టి చనిపోతాను మా సండే సండే బుచ్చలు పడ్డాము సార్ సరే సరే వచ్చింది పండకాడ
ఏడుస్తుంటే ఏడుకోవాలి ఆగమవుతాం తీరు తీరు తీరు
మన గోపాలగిరి గ్రామంలో మాల సామాజిక వర్గంలో అనమాల సారయ్య అనమాల వారింట విషాదం జరిగింది బిడ్డ. మరి అనమాల సారయ్య గారు బంధాలను బంధుత్వాలను వాసి అనుబంధాలను విడనాడి ఒక్కగానొక్క కొడుకును వదిలి బిడ్డను వదిలి తన భార్యను వదిలి తల్లిదండ్రులను వదిలి మరి తమ్ముని కొడుకులను అక్క బావులను వదిలి తన బంధు బలగాన్ని వదిలి గోపాలగిరి గ్రామాన్ని వదిలి ఆ యొక్క భగవంతుని దగ్గరికి పోతాడు బిడ్డ. ఎక్కడున్నా మరి అనమాల సారయ్య గారి ఆత్మకు శాంతి కలగాలి, తన పవిత్రమైనటువంటి ఆత్మ నేరుగా భగవంతుని దగ్గర చేరాలని చెప్పి కోరుకుంటూ మరి సారయ్య లేడు అని బాధపడుతున్నటువంటి తన కుటుంబీకులు ఎవరయ్యా అంటే తన భార్య రజిత, ఒక్కగానొక్క కొడుకు సాయి వర్షతు, ఒక్కగానొక్క బిడ్డ సాయి, తల్లిదండ్రులు నాన్న మల్లయ్య, అమ్మ ఉప్పలమ్మ, తోడబుట్టిన తమ్ముడు సుధాకర్, మరి మరదలు కవితారాణి, తమ్ముని కొడుకు సాత్వికు, తమ్ముని బిడ్డ సేదు దీక్షిత్, మరి అక్క బావలు తవల సమ్మక్క, బావ జయపాల్, అక్క కొడుకు ప్రణయ్ కుమారు, అక్క బిడ్డ మేఘన, మరి అక్క బిడ్డ భర్త రోహిత్, మేనమామలు గాజుల సాంబయ్య గారు మరణించారు. అయ్యో పాపం. అత్తమ్మ యాకలక్ష్మి, చిన్నమేనమామ వెంకన్న గారు, అత్తమ్మ లలిత, మరి అత్తమామలు ఏర్పుల సాలయ్య గారు, అత్తమ్మ లచ్చమ్మ, అదేవిధంగా బామ్మర్దులు బాలస్వామి, చెల్లె సరిత, బామ్మది కృష్ణ, చెల్లె మౌనిక, మరి బాబాయిలు అనమాల సుందరయ్య గారు, చిన్నమ్మ వజ్రమ్మ, అనమాల విజయ్, చిన్నమ్మ మరియమ్మ, ఇంత మంచి బలగం నుంచి, ఈ యొక్క బంధుత్వం నుంచి, ఈ కుటుంబం నుంచి, ఈ యొక్క రాగాల పూదోట లాంటి ఈ కుటుంబం నుంచి రాలిపోయిన మల్లెపూ మన సారయ్య. అటువంటి సారయ్య మరి తమ్ముడు లెక్చరర్ గా, తన భార్య రజితవ్వ వెటర్నరీ డాక్టర్ గా, మరి తన మామ మాజీ సర్పంచ్ గా, ఉన్నతమైనటువంటి కుటుంబం వీళ్ళది. మంచి పేరు గల కుటుంబం. అనమాల వంశం అంటే గోపాలగిరి గ్రామం, తొర్రూరు, ఎక్కడ చూసినా గోపాలగిరి గ్రామం, ఇవి అనమాల వంశస్థులు మంచోళ్ళు అని పేరు పోయినటువంటి వారు. అంత మంచి కుటుంబం నుంచి ఈ బంధు బలగాలను వదిలి సారయ్య గారు హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం కుటుంబాన్ని మరి గ్రామాన్ని ఒక్కసారి ఉక్కిరి బిక్కిరి చేసింది. నిన్నటి నుంచి గుండె బట్టి ఏడుస్తూ సారయ్య మాకు లేడు అని చెప్పి
అన్నాలు నిద్రలు మాని తన కొరకు బాధపడుతున్నటువంటి కుటుంబీకులు మరి వారందరికీ కూడా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కళాకారుల పక్షాన కళాభివందనాలు తెలియజేస్తూ సారన్న గారి గురించి తన గొప్పతనాన్ని తన మంచితనాన్ని తన నడవడి తన పద్ధతి తన హుందాతనం 10 మందితో ఎట్లా మెదిలేవాడు ఒక పాట పాడి వినిపించు నాయనా. అవును మనకు ముకుందపురంలకు సుధాకర్ అన్న సారన్న వచ్చి మరీ పేరు చదివించి మన కళాకారులకు 500 పదార్లు అప్పుడే ఇచ్చాడు. నెల రోజుల కింద నెల అవుతుందో ఒక 5 లేదో. అవును వాస్తవం కూడా కాలే. ముకుందపురంలకు అన్న ఇద్దరు వచ్చిన అన్నదమ్ములు వచ్చిన వాళ్ళు అవునవును మీ ఆట పాట మంచిగా నచ్చింది తమ్మి అని చెప్పి అన్నగారు మనకు 500 పదార్లు కూడా చదివించిండు. అవును అది జ్ఞాపకార్థం మనం ఎప్పుడు మర్చిపోలేము. అవును పాట పాడు. గోపాలగిరి మాల సమాజ వర్గ కుల పెద్దలకు వివిధ గ్రామ పెద్దలకు మహిళా సంఘాలకు యువతి నాయకులకు చిన్నలకు పెద్దలకు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకు అదే విధంగా మాకు ఈ సుధాకర్ సార్ లెచ్చలేరు అదే సారే సార్ మాకు మా అన్న చెప్పినట్టు ముకుందపురంలో అన్న వల్ల డాడీ చనిపోతే ఇట్లా వస్తువులు చదివేయాలంటే అన్న ఫస్ట్ చదివించాడు. అదే మేము ఆయనకు ప్రోగ్రాం చేస్తాం అనుకోలే. మనకు మంచి మన అన్న మాకు 5 నిమిషాలు పరిచయం అయ్యాడు కానీ మర్యాద వ్యక్తి. ఆ వ్యక్తికే అదే మన సుధాకర్ అన్న ప్రతి ఒక్కరికి సావుకు తమ్ముడా మీరు రావాల తమ్ముడా అని మాకు 5-6 సావులకు ప్రోగ్రాలకు చెప్పిండు. వాళ్ళన్నకే చెప్పి పొద్దున నాకు ఫోన్ చేసి తమ్ముడా నాకేం చెప్పలే చనిపోయిన తమ్ముడా మీరు రావాలన్నాడు. అంతే ఏడ్చుకుంటా ఏడవకన్నా నేను కూడా ఏడ్చిన ఫోన్ మాట్లాడుకుంటా. అయ్యో అదే పరిస్థితి ఇప్పుడు వస్తుంది అనుకోలేదు. అదే విధంగా ప్రతి ఒక్కరు అవ్వలు అక్కలు తలలోంచి ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు మౌనం పాటిస్తే ఆయన ఆత్మశాంతి. అన్నగారి గురించి మా పిల్లగాడు విజులు ఇస్తాడు. సైలెంట్ పెట్టి 1 నిమిషం మౌనం పడి విజురా బాబు. ఓకే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇంతమందిని చూస్తా ఉంటే అన్న మర్యాద నాకు అర్థమవుతుంది. రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేతులెత్తి అమరే అనాలి. మీద అభిమానం ఉంటే ప్రతి ఒక్కరు చేతులెత్తి అమరే అనాలి. అవును అమరే సారయ్య అది లెక్క. అదేవిధంగా మా దీక్షకుల గ్రామం నెక్కొండ మండలం వరంగల్ జిల్లా అందరికి ఇక్కడకు ఉన్న వాళ్ళందరూ పేరు పేరున అవ్వలకు అక్కలకు అన్నలు ప్రతి ఒక్కరు శిర్సు వచ్చి కళాభివందనాలు తెలుసు. డప్పు చెప్పు. అదే విధంగా ఒక్క కొడుకు ఒక బిడ్డకు జన్మనిచ్చిన తండ్రి వెళ్లిపోతా ఉన్నాడు కాబట్టి నానా నాకు ఈ షూలు కావాలా బట్టలు కావాలనే కొడుకు బరువు బాధ్యతలు మీద పెట్టి పోతా ఉన్నాడు కాబట్టి అయ్యో
నేనెళ్ళిపోతున్నా దూరం మన ఇల్లు మన పిల్లలు పదిలం చనిపోయినటువంటి ఆ సారయ్య తన భార్య రజితతో పైనుంచి తన ఆత్మ ద్వారా కోనేస్తామా నా స్నేహితురాల నా భార్య నా జీవిత భాగస్వామి నేను వెళ్ళిపోతున్నాను మన పిల్లలు పైలము మన ఇల్లు పైలము మన బంధు బలగాలు పైలమని పైనుంచి తన ఆత్మ ద్వారా చెప్తా ఉన్న మాటలు ఏ విధంగా ఉంటాయి నాయన? అదే విధంగా సారయ్య వాళ్ళ కొడుకు బిడ్డ భార్య అమ్మ నాన్న అన్నదమ్ములు ముందుకు రావాలి. ఈ తలకు ముందుకు ఆయన పక్కకొచ్చి నిలబడాలి. మీరందరూ ఆడ ముందుకు రావాలి. అక్కలు బావలు మేనమామలు బామ్మర్దులు తల్లిదండ్రులు అన్న నీళ్ళిపోతున్న దూరం మన ఇల్లు మన పిల్లలు పదిలం
నీళ్ళెళ్ళిపోతున్నారా తమ్ముడా? అవును తమ్మి. అమ్మ నాన్నని నీ చేతిలో పెట్టినారా తమ్ముడు? అమ్మ పైలము నాన్న పైలము తల్లి. నా కొడుకు నా బిడ్డని చేతిలో పెట్టినారా తమ్ముడు? నా పిల్లలు పైలం తల్లి. నా కొడుకు పెళ్లి చేయాలి, నా బిడ్డ పెళ్లి చేయాలి తమ్ముడు. తమ్ముడా బరువు బాధ్యతలని నీకేని పెట్టిన తమ్ముడా? అవును తమ్ముడా. సుధాకరు నువ్వు డ్యూటీ పోయేదంటే నేను పోయేస్తానని చెప్పేదన్నా. అవును తమ్మి. నువ్వు ఇయ్యాటి నుంచి ఎవరికి చెప్తారో తమ్ముడా? తమ్మి. తమ్ముడా సుధాకర్ అయ్యో వెళ్ళిపోతున్నారా తమ్ముడా? సుధాకరు తమ్ముడా సుధాకర్ బయలెళ్ళిపోతున్నారా? బయలుపోతున్నారా? నా కొడుకు పైలమురా నీళ్ళెళ్ళిపోతున్నారా? నీళ్ళిపోతున్నారా? నా బిడ్డ సాయమ్మ బయలెళ్ళిపోతున్నారా? బయలుపోతున్నారా? నీళ్ళెళ్ళిపోతున్నా తమ్ముడా బయలెళ్ళిపోతున్నా మరదాలా మైలెళ్ళిపోతున్నా కవితమ్మ నీళ్ళెళ్ళిపోతున్నా కవితమ్మ నీళ్ళిపోతున్నా దూరం మన ఇల్లు మన పిల్లలు పదిలం. తమ్ముడా సుధాకర్ నీ వదిలిని నీ కొడుకున్న నా బిడ్డని నీ చేతిలో పెట్టిందా? చేతులు పెట్టి వెళుతున్నాను తమ్ముడా. తమ్ముడా నేను వెళ్ళిపోతున్నాను తమ్ముడా. నీ వదిన బొట్టు పెట్టుకొని బయటికి వెళ్తే తమ్ముడా అయ్యో ఆ ముఖమే వేరుండేరా తమ్ముడా. అయ్యో రేపటి నుంచి బొట్టు లేదురా తమ్ముడా. అయ్యో వెళ్ళిపోతున్నారా తమ్ముడా? తమ్ముడా కొడుక సాయి వర్షిత అయ్యో నీ చెల్లె పైలమ్మ నేను వెళ్ళిపోతున్నారా కొడుక? నీ చెల్లె పెళ్లి చేయరా కొడుక? నీ పెళ్లి చేసుకోరా కొడుక? జాగ్రత్తరా కొడుక? అయ్యో తమ్ముడా సుధాకర్ తమ్ముడా నా కొడుకు బాబాయ్ అని ఆపదని నీ ఇంటికి వస్తే వాడిని దూరంగా దగ్గర తమ్ముడా. నీ కొడుకురా తమ్ముడా వాడిని దూరంగా దగ్గర తమ్ముడా. కొట్టద్దు తమ్మి. నీది కొడుకురా తమ్ముడా నేను వెళ్ళిపోతున్నా. నా బిడ్డ పైలము నీ వదిలే పైలవరా కొడుకు తమ్ముడా. తమ్ముడా నేను వెళ్ళిపోతున్నారా తమ్ముడా? అయ్యో మన అమ్మ నాన్న పైలవరా తమ్ముడా. తమ్ముడా మా నాన్న మల్లయ్య మా నాన్న మల్లయ్య నేనెళ్ళిపోతున్నానే. నీళ్ళిపోతున్నానే. నా కొడుకు పైలమయ్య బయలెళ్ళిపోతున్నానే. బయలుపోతున్నానే. నా తల్లి ఉప్పలమ్మ పెద్ద కొడుకులు పోతున్నానే. పెద్ద కొడుకులు పోతున్నానే. వెళ్ళిపోతున్నా తమ్ముడా మన అమ్మ నాన్న మర్వకురా. నేనెళ్ళిపోతున్నా తమ్ముడా నా కొడుకు నా బిడ్డ పదిలో. నీళ్ళిపోతున్నా దూరం మన ఇల్లు మన పిల్లలు పదిలో. నా కొడుక చదివికు నా బిడ్డ దీక్ష. నా బిడ్డ సాయి దీక్ష. నేనెళ్ళిపోతున్నారా నీ అన్న పైలం కొడుక. పోతున్నారా నీ అన్న పైలం కొడుకా. బయలెళ్ళిపోతున్నారా నీ యొక్క పైలం బిడ్డ. పోతున్నారా నీ అన్న పైలం బిడ్డ. నా భార్య రజిత మనం రేయనక పగలనక రాత్రనక ఎండనక మనం పని చేసుకున్నాను. మన కొడుకు బిడ్డలా చదువుకున్నావే. చదివించినాము ప్రయోజనం. అయ్యో చదివించినాం కానీ మన ఇద్దరం కలిసి పెళ్లి చేయకుండానే నేను వెళ్ళిపోతున్నాను. ఆ పాపగారు దేవుడు తీసుకుపోతున్నాడు నన్ను. భగవంతుడు 7 అడుగుల బంధమా 3 ముళ్ళ బంధమా. అయ్యో నీ అవ్వయ్యని ఇడిచిపెట్టి నీ అన్నదమ్మని ఇడిచిపెట్టి నా ఎమ్మటి వచ్చినా కానీ నేను మధ్యాహ్నం నేను నాగం చేసిపోతున్నాను. అయ్యో నేను వెళ్ళిపోతున్నా. మన కొడుకున్నాడు మన బిడ్డ ఉన్నది. అవును. మా అమ్మ నాన్న నా తమ్ముడు నా మద్దరు ఉన్నది. అవును. నేను వెళ్ళిపోతున్నాను రజిత. అయ్యో 7 అడుగుల బంధమవ్వ 3 ముళ్ళ బంధమవ్వ. పొట్టు పెట్టుకుంటేనవ్వా నువ్వు అందంగుండేనవ్వా.
చేతిలో పెట్టింది నీ చేతిలో పెట్టిందక్క. తమ్ముడా సుధాకర్, తమ్ముడా అక్కను నీ చేతిలో పెట్టిందా తమ్ముడా? అయ్యో తమ్ముడా ఏడాదికి ఒకసారి రాఖీ పట్టుకొని వచ్చేదిరా తమ్ముడా. రాఖీ పట్టుకొని వచ్చేది అక్క. నాకు రాఖీ పట్టుకొని వచ్చేది తమ్ముడికి నాకు కట్టాలని. అయ్యో వచ్చే ఏడాదికి రాఖీ పట్టుకొని వస్తావా నాకు? అయ్యో నా ఫోటో కడతానావా అక్కు? అయ్యో నేనెళ్ళిపోతున్నాను అక్కు. అక్క నేనెళ్ళిపోతున్నాను అక్కు. పెద్ద తమ్ముడు లేడక్క. మన అమ్మ నాన్న పైలమే అక్కు. అక్క నేనెళ్ళిపోతున్నాను అక్క. అక్క నా అక్క సమ్మక్క రకి బంధని పోతున్నానే. తమ్ముడు పైలామే అక్కయ్య తొడుగుట్టిన నేను పోతాననే. మన అమ్మ నాన్న పైలామక్క. తమ్ముడా సుధాకర్, సుధాకర్ మన పోటు పెట్టి అక్కకి నేను పెడతానంటే కాదురా. అయ్యో వచ్చే ఏడాదికి నేను ఉంటలేను కాదురా. అక్కకు నువ్వు ఏం పెడతారో తమ్ముడు? అయ్యో నన్ను గుర్తు చేసుకొని పెడతావరా తమ్ముడు? తమ్ముడా వెళ్ళిపోతున్నారా తమ్ముడు? తమ్ముడా మన ఒక్కగానో ఒక్క అక్క అన్న అక్కకు మంచిగా పెట్టాలన్నా మనకు రాఖీ పట్టుకొస్తా మనం ఎదురు చూసేది కాదురా తమ్ముడా. బట్టలు తెచ్చేది మనము. బట్టలు తెచ్చేది కాదురా తమ్ముడా. అయ్యో నేను వెళ్ళిపోతున్నా నా బావా జయపాలు. బాబా నేను వెళ్ళిపోతున్నానయ్యా. గౌరవ పెద్ద బొమ్మడిని పోతున్నా. గౌరవాల పెద్ద బామ్మని పోతున్నా. నేను వెళ్ళిపోతున్నా బావా. నా అక్క పైలము మీరు పైలం బావా. నేను వెళ్ళిపోతున్నా బావా. నేను వెళ్ళిపోతున్నా. అల్లుడా ప్రవీణ్ కుమారు నేనెళ్ళిపోతున్నయ్యా. నేనెళ్ళిపోతున్నయ్యా. కోడాల మేఘనవ్వ నేనెళ్ళిపోతున్నవ్వా. కృష్ణ బామ్మర్ది బాలస్వామి కృష్ణ నేను వెళ్ళిపోతున్నారా? అనిత నా చెల్లె మౌనిక నేను వెళ్ళిపోతున్నానమ్మా. అన్నయ్యను పోతున్నారా? అన్నయ్యను పోతున్నారా? అయ్యో నా మామ సాలయ్య అయ్యా నా అత్త లచ్చమ్మ అత్త నేను వెళ్ళిపోతున్నాను అత్త. అయ్యో నా అత్త సాలమ్మ నా అత్త లచ్చిమమ్మ నేనెళ్ళిపోతున్నమ్మా.
అమరే సారయ్య మన సారన్న పేరు కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు మన సారన్న పేరు మీద 500 పదాలు ఇవ్వడం జరిగింది. మరణ వార్త విని దీక్షకుంట నుంచి కళాకారులు వచ్చి కళాకారుల యొక్క ఆటపాటలతో డప్పు సప్పులతో విన్యాసాల ప్రదర్శనలతో ఎంతో సంబరంగా అంతిమ యాత్రను చేసి ఇక ఊరు చివరిన దింపుడు గల్లం కాడ నిన్ను కింద దింపి నీ కొడుకు సాయి వర్షితు నీ బిడ్డ సాయి స్నిగ్ధ నీ తల్లిదండ్రులు నీ తమ్ముని కొడుకులు నీ అక్క నీ బావ నీ చెవుల నోరు పెట్టి బాపు అని 3 సార్లు నీ పిల్లలు పిలిస్తే వాళ్ళు పిలిచే పిలుపులు నీకు అందలేదా సారన్నా? తండ్రి ఎక్కడ వెళ్ళిపోయావు? అయ్యో ఒక్కసారి లేచి మాట్లాడవా సారన్నా? అయ్యో నీ పిల్లలు నీ తల్లిదండ్రులు నీ తమ్ముడు మా అన్న లేడని చెప్పి కుమిలిపోతా ఉన్నాడు. అవును ఒక్కసారి లేచి మాట్లాడన్నా. అయ్యో దింపుడు గల్లంకాడా అన్నా అయ్యో అన్నా 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 అయ్యో మనం అన్నదమ్ముల లెక్క ఉండలేదన్నా, స్నేహితుల వలె మనం దోస్తులమన్నా. అన్నా నువ్వులేనా అన్నా? 3 సార్లు పిలుస్తానా? నువ్వులేనా? నీ కొడుకు బిడ్డ ఏడుస్తున్నా అన్నా, మా వదిన ఏడుస్తున్నా. నీ తమ్ముడు 3 సార్లు పిలిచింది. నీ బిడ్డ అయితే డాడీ డాడీ అయ్యో ఓ డాడీ అని నీ బిడ్డ పిలిస్తే అసలు లేస్తాడు. అయ్యో లేస్తాడు, నగలేస్తాడు. నీ కొడుకు నానా ఓ డాడీ అయ్యో ఏడాదికి ఒకసారి పండుగలు వస్తాయి డాడీ నాకు ఈ డ్రెస్ కావాలంటే నా నాన్న ఇస్తలే కాదా? నాకు ఎన్నడూ కాదల్లే నాకు ఈ డ్రెస్ కావాలి, నాకు ఈ షూలు కావాలి, నాకు ఈ బట్టలు కావాలి, నాకు ఈ సెల్లు కావాలనంటే ఎన్నడు కాదల్లే. మా నాన్న లేడు నాన్న, చెల్లె ఏడుస్తుంది నాన్న, మా అమ్మ ఏడుస్తుంది నాన్న. అవును నీ తల్లిదండ్రులు ఏడుస్తుంది నాన్న. లేనా చెవుల నోరు బట్టి బాబాని పిలిచినాడా, నీ తప్పుడు పిలిచినాడా, నీ కొడుకు పిలిచినాడా, నీ బిడ్డ పిలిచినాడా, బాబు బాబంటూ బాబంటూ
తీసుకొని పెద్ద నాన్న అనే పిలుపుతో అందరి నోట్లలో నాలుకలాగా బెదిలినటువంటి సారయ్య గారు గుండెపెట్టుతో మరణించగానే జనమంతా కూడా నిన్నటి నుంచి చాలా బాధపడుతూ ఏడుస్తూ సారన్న మాకు ఇక లేడని చెప్పి కంటనీరు పెడుతూ కడసారి కన్నీటి యాత్రలో అంతిమ యాత్రలో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా కళాభివందనాలు.
ఒకరి మీద ఒకడు, ఒకరి మీద ఒకడు, నల్లోడి మీద తెల్లోడు, తెల్లోడి మీద నల్లోడు, పొట్టడి మీద పొడుగోడు, ముర్రుడి మీద బక్కోడు, బక్కోడి మీద ముర్రోడు ఎక్కి అక్కడ డ్యాన్స్ చేస్తారట. చూద్దాం మరి వేస్తారా మూతిరిగా పడతారా? 16 పండ్లు పట్టుకొని కవర్లా ఇంటికి పోతారా చూడాలి. అమ్మో విని మీదెక్కిస్తారా? ఎవడు పోయాడు విని? కుంభకర్ణుడు. ఇంకోటి వస్తుంది నాయన మొక్కి నాగలి తప్ప అరిగిపోయిన నాగలి ఒక్క దిక్కే ఉంటే చూడు. ఆర్థిక పరిచిండవో గోడగుండు అర్ధశేరు మందు 6 కోడిగుడ్లు వయసులకేని ఏం తిండి ఏం తాగుడు. ఇంటికాడ ఎంత వచ్చినా అడిగేటోడే లేడు. అడిగితే 600 వస్తే 300 ఇంటికి పోతాయి. నమస్తే పెడతాడు, దానికైతే ఏం తక్కువలేదు. ఇక వస్తాడు నచ్చాడు వాడు. ఏమైనా తొండసేపు నటుకు 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 ఒక్క మాట రాదు బయటకెళ్ళి. విన్యాసాలు విన్యాస ప్రదర్శన అబ్బా అద్భుతం. చూడాలి ఎట్లా పడుతుంది. వాడు పైకి ఎక్కినట్టు కాదు బాబు. ముగ్గురు మీద ఇద్దరు మీద నిన్ను మోటాలంటే నువ్వు పైకి పోయి ఏదో చెయ్యాలి. అద్భుతం నువ్వు చేసేది అద్భుతంగా ఉండాలి. అట్లా చెయ్యి. అని అను ఒక్కసారి అను. నీ ముత్యాలు రాలిపోతా, నీ నోట్ల ముత్యాలు ఏం రాలిపో. ఒక్కసారి అను, నేను ఇంట. అయ్యో అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ కొడుకు బిడ్డ అమ్మా నాన్నేడే ఊరుగు పోయిందా, మన బావి దగ్గర పోయినా, చిలకకాడి పోయినా, చేనుకాడి పోయినా, ఎప్పుడు వస్తాడమ్మా అని అడుగుతుంటే ఆ తల్లి గుండెలు పగిలిపోయి ఏం చెప్పాను తోయక ఆ తల్లి ఏడుస్తుంది. ఎదగని పిల్లలు ఏడి మా నాన్నంటే పల్లాడిల్లరే తల్లి మనసు. ఎదగని పిల్లలు ఏడి మా నాన్నంటే పల్లాడిల్లరో తల్లి మనసు. ఎదగని పిల్లలు ఏడి మా నాన్నంటే పల్లాడిల్లరే తల్లి మనసు.
బస్సు పోనీ బాబాయ్
పట్టుకొని ఉండదు నేను కాడు పట్టుకుంటా పైకి పట్టుకో ఉప్పుదేమన్నా బాబాయ్ బండలే
ఏసుడు పక్క పోరే ఏసుడు పక్క పోరే కవర్ दी बाबा कवर दिए కవిత తీసుకోపో మన ఇవన్నీ తీసుకుపోవాలి ఒకటి పోతే ఇబ్బంది ఒకటి కాదు రెండు కాదు 4 తెచ్చి పొద్దుగా కట్టి తిరగరు ఇప్పుడు కాడ తట్టనే పెద్ద మనిషికి అవపడుతుంది గట్టిగా చిన్నగానే కొట్టు గట్టిగా దేవుడు రాసింది ఇప్పుడు పెట్టాలనేది వాడికి తెలుసు మనకేం తెలుసు అయ్యకు పెట్టాలని కొడుకు పెట్టాలా పిల్లగానే పట్టుకోవాలి సుధాకర్ కొడుకే మీరు పక్క పరి సుధాకర్ మీరు పక్క పరి వెరీ గుడ్ పలకడు వెనక చూడకండి వెనక చూడకండి ఇంకా చూడదు వెనక చూడదు కట్టలు తీసేయలేదు మన పెళ్లికల్లో ఇప్పుడుగా తీసేయలేదు అయ్యో మర్చిపోతాను